హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. యాసంగి రైతు భరోసా 3వ విడత జమ మధ్యాహ్నం 2 గంటలకు స్టేటస్ చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు మరెన్నో కీలకమైన అంశాలను ప్రజలకు చేరవేసే విధంగా మన యొక్క ఛానల్ మీకు పూర్తిగా సహాయ సహకారాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యాసంగి రైతు భరోసా సంబంధించి ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి విడత కింద దాదాపు చాలా వరకు డబ్బులన్నీ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో విడత కింద చాలా వరకు అన్నదాత ఖాతాలో 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వారికి రెండో విడత కింద జమ చేయడం జరిగింది. మొదటి విడత కింద 1 ఎకరం లోపు ఉన్న వారికి ఈ యొక్క డబ్బులు జమ చేసిన అనంతరము వీటిపై చాలా వరకు కొంతమంది రైతుల ఖాతాలో యొక్క డబ్బులు జమ కాలేదని మనకు కామెంట్లో తెలియజేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన ఇంకా పూర్తి మరి యొక్క డబ్బులు ఎందుకు జమ కాలేదు, మరి ఎందుకు వాటి యొక్క ప్రాబ్లం ఏంటి అనేది పూర్తి సమాచారం మీకు వీడియో చివరిలో మీకు పూర్తి సమాచారం అయితే అందించడం అయితే జరుగుతుంది. అదే ఈ వీడియోలో 3వ విడతకు సంబంధించిన డబ్బులను కూడా వచ్చే నెల జూన్ 2వ తారీఖున ఈ యొక్క డబ్బులను జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకున్న సమాచారం. 3వ విడత కింద దాదాపు 5 ఎకరాల పైగా ఎవరైతే భూమి కలిగిన వారు, వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన వారు, అదేవిధంగా శాటిలైట్ ప్రక్రియ ఎవరైతే పూర్తయిందో శాటిలైట్ ప్రక్రియ పూర్తయిన వారికి వచ్చే నెల నుండి డబ్బులు జమ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం ఇంకా ఈరోజు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈరోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు కూడా దాదాపు ఎవరైతే రెండవ విడత డబ్బులు పడలేదో వారికి ఈరోజు మధ్యాహ్నం వరకల్లా ఆ యొక్క ప్రక్రియ అనేది పూర్తి కావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు వారు వ్యవసాయం చేస్తున్నారు కానీ వారికి డబ్బులు సరైన పత్రాలు లేని కారణంగా వారి యొక్క డబ్బులు అనేటివి ఈకేవైసీ లేని కారణంగా వారి యొక్క డబ్బులు అనేటివి అకౌంట్లో జమ కాలేదు. వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వారి యొక్క ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3వ విడతకు సంబంధించి జూన్ 2వ తారీఖున 2వ విడతకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్నదాత ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన స్టేటస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది. కంపల్సరీగా మీ యొక్క స్టేటస్ అన్ని కూడా చెక్ చేసుకోండి అని పేర్కొనడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కొత్తగా ఎవరైతే 3వ విడతకు సంబంధించి డబ్బులు పొందాలనుకుంటే వారి యొక్క కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే వారి యొక్క రేషన్ కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా వారికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో పట్టాదారు పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి. మనకు 6 కింద కానీ కొత్తగా రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి పట్టా పాస్బుక్ అయితే ఉండాలి. అదేవిధంగా వీటితో పాటు వారి యొక్క ఆధార్ కార్డు ఉన్నట్లయితే వారి యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పత్రాలను వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి ఏఈఓ దగ్గరికి వెళ్ళినట్లయితే వీటికి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తి చేసి మీకు 3వ విడత డబ్బులు రావడానికి వారి యొక్క ప్రక్రియ పూర్తి చేసిన అనంతరము మీకు డబ్బులు అనేటివి జమ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు కంప్లీట్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.